ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం. కూటమి ప్రభుత్వం ప్రజలను తీవ్రంగా మోసం చేసింది అని రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గంపేట నియోజకవర్గం యువ నాయకులు తోట శ్రీరామ్జీ ప్రభుత్వంపై మండిపడ్డారు. వెన్నుపోటుకు 2 ఏళ్లు కూటమి వైఫల్యాలపై కిర్లంపూడి మండలంలో వైఎస్ఆర్సీపీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు జగ్గంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి తోట నరసింహం ఆదేశాల మేరకు చేపట్టిన వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంలో భాగంగా జగ్గంపేట నియోజకవర్గంలోని కిర్లంపూడి మండలంలో నిరసన కార్యక్రమాలు హోరెత్తాయి. ఈ నిరసన కార్యక్రమాల్లో వైఎస్ఆర్సీపీ యువ నాయకులు, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ తోట శ్రీరామ్జీ ముఖ్య అతిథిగా పాల్గొని కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ఈ సందర్భంగా తోట శ్రీరామ్జీ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఆశ చూపిన సూపర్ 6 హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఈ సందర్భంగా ధ్వజమెత్తారు. యువతను, మహిళలను, రైతులను మరియు సమాజంలోని అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలను గాలి కొదిలేయడంతో రాష్ట్ర ప్రజల్లో తీవ్ర నిరాశ, అసహనం నెలకొన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన మాటను తప్పడం ద్వారా కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. ప్రజల సంక్షేమం కోసం వారికి ఇచ్చిన హామీల అమలును పక్కన పెట్టి జగ్గంపేట నియోజకవర్గంలో ఇసుక, మట్టి, అక్రమ భూదందా వంటి వివిధ రకాల మాఫియాగా జగ్గంపేట నియోజకవర్గం మారిపోయిందని పేర్కొన్నారు. దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని తోట రామ్జీ స్పష్టం చేశారు. పార్టీ రాష్ట్ర నాయకత్వం ప్రకటించిన భవిష్యత్ కార్యాచరణను క్షేత్రస్థాయిలో విజయవంతం చేయాలని, ప్రజల పక్షాన నిలబడాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. కిర్లంపూడి మెయిన్ రోడ్డు వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం జరిగిన ఈ కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ విభాగాల అనుబంధ కమిటీల సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, పలువురు ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, జగ్గంపేట నియోజకవర్గ విషయానికి వస్తే మట్టి, ఇసుక విచ్చలవిడిగా దోచుకొని తింటున్న పరిస్థితి. ఎవడైనా ప్రశ్నిస్తుంటే వాళ్ళని మళ్ళీ భయపెట్టే పరిస్థితి. ఖచ్చితంగా ఎవరిని భయపెట్టినా ఎవరు భయపడరు. వాళ్ళు వెనకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటది. అంతేకాదు మా నాయకుడు శ్రీ తోట నరసింహ గారు కూడా వాళ్ళు వెన్నంటూ ఉంటారు. వీళ్ళు ఏదో ఇష్టం వచ్చినట్టు అవినీతి చేసేద్దాం. ఈ మండలం, కిర్లంపూడి మండలం జరుగుతుంది, అన్ని మండలాల్లో 4 మండలాల్లో కూడా జరుగుతుంది. మేమైతే ఏదో చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నారు. లేదు, ఇవన్నీ కూడా మా నాయకుడు అయితే దీని మీద ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు. ఖచ్చితంగా మేము కొట్టే దెబ్బకి మళ్ళీ మట్టి కాదు కదా, ఇసుక కాదు కదా, చూస్తేనే భయపడే పరిస్థితికి మేము తీసుకొస్తాం. ఈ నాయకులకి మేమైతే ఊరికే వదిలే ప్రసక్తే లేదు. లేకపోతే వీళ్ళు వదిలినట్టయితే మట్టి, ఇసుక ఇదే కాదు, మన జనాలు పీల్చుకొని ఊపిరి కూడా దోచుకొని అమ్ముకునే రకాలు ఇవన్నీ. కాబట్టి మేమైతే చూస్తూ ఊరుకోం. ఖచ్చితంగా మా నాయకుడు శ్రీ తోట నరసింహ గారి ఆధ్వర్యంలో ఇక్కడ జగ్గంపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా ఉద్యమం అన్నది ఖచ్చితంగా మేము చూపిస్తూనే ఉంటాం. మా పోరాటం అన్నది ఆగదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా అందరిది ఒకటే లక్ష్యం, ఇక్కడ మా నాయకుడిని శాసనసభ్యుడిగా పంపించుకుంటాం. అక్కడ 29లో మాకు ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరి సెలవు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, జగ్గంపేట నియోజకవర్గ విషయానికి వస్తే మట్టి, ఇసుక విచ్చలవిడిగా దోచుకొని తింటున్న పరిస్థితి. ఎవడైనా ప్రశ్నిస్తుంటే వాళ్ళని మళ్ళీ భయపెట్టే పరిస్థితి. ఖచ్చితంగా ఎవరిని భయపెట్టినా ఎవరు భయపడరు. వాళ్ళ వెనకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటది. అంతేకాదు మా నాయకుడు శ్రీ తోట నరసింహ గారు కూడా వాళ్ళు వెన్నంటూ ఉంటారు. వీళ్ళు ఏదో ఇష్టం వచ్చినట్టు అవినీతి చేసేద్దాం. ఈ మండలం, కిర్లంపూడి మండలం జరుగుతుంది, అన్ని మండలాల్లో 4 మండలాల్లో కూడా జరుగుతుంది. మేమైతే ఏదో చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నారు. లేదు, ఇవన్నీ కూడా మా నాయకుడు అయితే దీని మీద ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు. ఖచ్చితంగా మేము కొట్టే దెబ్బకి మళ్ళీ మట్టి కాదు కదా, ఇసుక కాదు కదా, చూస్తేనే భయపడే పరిస్థితికి మేము తీసుకొస్తాం. ఈ నాయకులకి మేమైతే ఊరికే వదిలే ప్రసక్తే లేదు. లేకపోతే వీళ్ళు వదిలినట్టయితే మట్టి, ఇసుక ఇదే కాదు, మన జనాలు పీల్చుకొని ఊపిరి కూడా దోచుకొని అమ్ముకునే రకాలు ఇవన్నీ. కాబట్టి మేమైతే చూస్తూ ఊరుకోం. ఖచ్చితంగా మా నాయకుడు శ్రీ తోట నరసింహ గారి ఆధ్వర్యంలో ఇక్కడ జగ్గంపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా ఉద్యమం అన్నది ఖచ్చితంగా మేము చూపిస్తూనే ఉంటాం. మా పోరాటం అన్నది ఆగదు అని చెప్పేసి ఈ సందర్భంగా
తెలియజేసుకుంటూ మా అందరిది ఒకటే లక్ష్యం, ఇక్కడ మా నాయకుడిని శాసనసభ్యుడిగా పంపించుకుంటాం. అక్కడ 29లో మాకు ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటాం అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ సెలవు.